నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలి. బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలం. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు. పండుగ వేళ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. సమస్యలు కేర్ ఆఫ్ అడ్రస్ గా కరీంనగర్ జిల్లా అసూరెన్సీ రిజిస్టర్ కార్యాలయం. సాంకేతిక సమస్యలతో 3 రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు. మండుతున్న ఎండల వేళ ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు. అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు? హుస్నాబాద్ లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట దరఖాస్తుల వినూత్న నిరసన. దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు సమస్యలు పరిష్కరించడం లేదంటూ మండిపాటు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో రైతు ఆత్మహత్య కలకలం. తమకు కేటాయించిన లారీని పోలీసులు వేరే గ్రామానికి పంపించొద్దని యువ రైతు అఘాయిత్యం. తమ గ్రామానికే పంపించాలంటూ ఎస్ఐ కాళ్ళ మీద పడ్డ సంతోష్ రెడ్డి. కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రక్షణ సేన ఆందోళన. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోపే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ నిర్వహించుకోవాలన్నారు కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలం. కరీంనగర్ రేకుర్తి ఈద్గా వద్ద బక్రీద్ ఏర్పాట్లను వారు పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. మండుతున్న ఎండల వేళ ప్రతి ఒక్కరూ ఎండవేడికి గురి కాకుండా ప్రార్థనలు చేసుకోవాలన్నారు సిపి గౌస్ ఆలం. పండుగ వేళ ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నామన్నారు. పశువుల అక్రమ రవాణాపై నిఘా పెంచామని, అక్రమ రవాణా చేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో గానీ డయల్ 100 గానీ చేసి చెప్పాలే తప్ప ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. అయితే వేసవికాలం దృష్ట్యా ఈద్గాలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఎంఐఎం నేత గులాం అహ్మద్ హుస్సేన్ కలెక్టర్ సిపిలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా అసూరెన్సీ రిజిస్టర్ కార్యాలయం సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. సర్వర్లలో సాంకేతిక లోపాలు, పాత సర్వర్లు మొరాయించడం లేదా ఆన్లైన్ సేవలు నిలిచిపోవడం, స్లాట్ల బుకింగ్, చలాన్ల చెల్లింపులు, భూముల ఆస్తులకు సంబంధించిన బకాయింపులు ఆగిపోవడంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్ జిల్లా అసూరెన్సీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం, శనివారాల్లో ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. సోమవారం రోజు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ చేసే అధికారులు లేకపోవడంతో మరోసారి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వినియోగదారుడు ఇబ్బందులు పడ్డారు. ఓవైపు మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న వినియోగదారులు, అధికారులు లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితులున్నాయంటున్నారు వినియోగదారులు. ఒకవైపు ఎండలు మండుతుంటే కాసేపు సేద తీరుదామంటే ఫ్యాన్లు కూడా లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులను అడిగితే స్పందన కరువైందంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మూడు రోజుల నుంచి వస్తున్నాం. 3 రోజుల నుంచి డైలీ 3 గంటలు నెట్టు అనేది ఇక్కడ మొత్తం లేదు. నెట్ అనేది సప్లై లేదు. 3 రోజుల నుంచి 3 గంటలు కుక్కడితే ఒక నీళ్ళు లేవు, వాటర్ లేవు, కుక్కదానికి జాగా లేదు, ఫ్యాన్లు లేవు. ఒక బాగా ఇబ్బంది అవుతుంది. వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ రూల్ చూసుకోవాలి, పక్క 100% రూల్ చూసుకోలేదు. పట్టించుకుని రాజకీయ నాయకులు కానీ వీళ్ళు పట్టించుకోవాలి. ఒకళ్ళు పట్టించుకుని రాజకీయ నాయకులు సుధా మున్సిపల్ ఇట్లా మాకు రిజిస్ట్రేషన్ కాపీ వచ్చి ఇంత ఇబ్బంది పెడతా అంటారు వీళ్ళు. ప్రాబ్లం ఏమో నెట్ కట్ అయింది అంటారు. నెట్ వస్తలేదు అంటారు. 3 రోజులు బరాబర్ 3 రోజులు ఆన్లైన్ పని చేస్తారు. ఆన్లైన్ పని చేస్తారు. శుక్రవారం, శనివారం, సోమవారం ఈ 3వ రోజు వచ్చాడు. మేము వచ్చినప్పుడు 3-3:30 గంటల టైం తీసుకుంటాడు. వస్తున్నాం పోతున్నాం వాటర్ లేవు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో
2 రోజుల నుంచి ఇంటర్నెట్ పనిచేస్తలేదు. తర్వాత ఎవరు కూడా స్టాఫ్ చక్కగా ఉండలేరు. శుక్రవారం శనివారం 2 రోజులు వర్క్ చేయలేదు. ఈరోజు కూడా మనకు పొద్దున్న నుంచి 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా సబ్ రిజిస్టర్ రాలేదు. ఇప్పుడు వచ్చి 100 మంది ఇక్కడ జమ అయినరు. అందరు సఫర్ అవుతుర్రు. వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి అందరు సఫర్ అవుతుర్రు. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నెట్గా 3 o'clock వరకు ఉన్నాం. 3 o'clock ఇక రాదు, ఇది మొత్తం సర్వర్ ప్రాబ్లం అని చెప్పారు. ఓకే, ఇక ఇక్కడే బోర్డు పెట్టారు, అంతర్జాల ప్రాబ్లం మేము ఏం చేయాలని చెప్పి అప్పుడు వెళ్ళిపోయాం. మార్నింగ్ వచ్చాం. మార్నింగ్ 10:30కి వచ్చాం. 10:30 నుంచి నెట్ ఉంది, అంత ప్రాబ్లం ఉంది. కానీ అందుబాటులో ఆఫీసర్స్ లేరు. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే ఆఫీసర్స్ లేరు. ముందు ఎవరైతే సబ్ రిజిస్ట్రార్స్ ఉన్నారో వాళ్ళు అందుబాటులో లేరు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం పలువురు ప్రజావాణి దరఖాస్తుదారులు వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజావాణిలో సంవత్సరాలుగా పలు సమస్యలపై దరఖాస్తులు చేస్తున్నప్పటికీ అధికారులు స్పందించి పరిష్కారం చూపడం లేదని ఫ్లెక్సీ బ్యానర్లతో ఆందోళన చేపట్టారు. గత 2 సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో ఫిర్యాదులు అందజేస్తున్న పరిస్థితిలో మార్పు లేదని కవ్వా వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రజావాణి వచ్చే సమస్యను అధికారులు చులకనగా చూస్తున్నారని, దరఖాస్తు స్వీకరించడం వరకు మాత్రమే పరిమితమై సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించడం మంచి పరిణామమే అయినప్పటికీ అక్కడ ఇచ్చిన వినతులు కూడా పెండింగ్ లో ఉంటున్నాయని అన్నారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలకు నిజమైన ఉపయోగం కలిగేలా నిర్వహించి దరఖాస్తును సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజావాణి కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టిండ్రు. దానికి సమాధానం చెప్పాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రజావాణి కార్యక్రమం చేయడం జరిగింది. కానీ ప్రజలు ఎంతో జవాబుదారీతనం కూడా కలెక్టర్ గారు ఇవ్వాలి, వీళ్ళ యొక్క సమస్యలు ప్రజావాణిలో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పినా కూడా అధికారులు తుంగలో తొక్కి నామకే వాస్తా ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదులు చెత్తబుట్టలో పారేసుకుంటూ కేవలం కాలయాపన చేయడం తప్పితే ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం చేసింది లేదు. దాదాపు 2 సంవత్సరాల నుండి సిద్దిపేట జిల్లా ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అధికారుల యొక్క సమాధానం లేదు. దాన్ని ఇంకా సౌలభ్యం చేసేందుకు రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో కూడా ఏదైతే ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. తమకు కేటాయించిన లారీని పోలీసులు వేరే గ్రామానికి పంపిస్తున్నారని ఓ యువ రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యానికి ఒడిగట్టిన ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పెగడపల్లిలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజులుగా పెగడపల్లి కొనుగోలు కేంద్రానికి లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో సంతోష్ రెడ్డితో పాటు మరికొందరు రైతులు సుల్తానాబాద్ లోని సాయి సరస్వతి మిల్లుకు వెళ్లి తమ గ్రామానికి కేటాయించిన లారీలను తీసుకువస్తున్నారు. అయితే సుల్తానాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసులు ఆ లారీలను అడ్డుకుని వేరే గ్రామానికి తరలించేందుకు ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన యువ రైతు సంతోష్ రెడ్డి తమకు దక్కాల్సిన లారీని వేరే ఊరికి ఎలా పంపిస్తారంటూ అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు అతన్ని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అనంతరం తమ గ్రామానికి లారీ పంపించాలంటూ సంతోష్ రెడ్డి అక్కడే ఎస్ఐ కాలపై పడి వేడుకోవడం అందరినీ కదిలించింది. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరతపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీల్ని కొరత లేకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. మేము గత నెల రోజులకు ఎక్కువ అవుతుంది పొలాలు కోసి. ఐకేప్ సెంటర్ వాళ్ళని అడిగితే లారీలు వస్తలేవంటున్నారు. మేము రైస్ మిల్ వాళ్ళను రిక్వెస్ట్ చేసి లారీ తెప్పించుకుంటుంటే మధ్యలో అడ్డగించి పోలీసులు వేరే ఊరికి పంపుతున్నారు. నిన్న చేస్తే మిల్ వాళ్ళకు మీకు లారీ పంపామంటున్నారు. మధ్యలో పోలీసులు అడ్డగించి వేరే వాళ్ళకి పంపుతున్నారు. ఈరోజు అదే జరిగినది. రైల్వే ట్రాక్ రాక ఇవాళ వచ్చిన లారీని మళ్ళీ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్తుంటే మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు మమ్మల్ని కూడా బెదిరించడం జరిగింది. అలా జరగడం వల్ల నేను అలా చేశాను. ఎన్ని రోజులు అవుతుంది మీరు మార్కెట్లకు వడ్లు తెచ్చి? నెల రోజులు దాటుతుంది. మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? కాంటా ఎంత పెడుతున్నారు? కాంటా 41,500 పెడుతున్నారు. తెలంగాణ ఆర్బో దినోత్సవంలోపే కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ బాధ్యులు గుంజనపడుగు హరిప్రసాద్.
ఉద్యమాలకు కిలా కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రక్షణ సమితి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఉద్యమాలకు కిలా కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటన్నారు హరిప్రసాద్. వచ్చే జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలోగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ నగరంలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించిన నగరపాలక సంస్థ అధికారులు మళ్లీ ఆ విగ్రహాన్ని ఇప్పటి వరకు ప్రతిష్ఠించే ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు. తొలగించిన విగ్రహం అసలు ఎక్కడుందో కూడా చెప్పడం లేదన్నారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ పాలకవర్గం స్పందించి కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఉద్యమాల కిల్లా కరీంనగర్ జిల్లా. మరి అటువంటి జిల్లా కేంద్రంలో గతంలో ఉద్యమకారులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని నగరపాలక సంస్థ అధికారులు జంక్షన్ అభివృద్ధి పేరుతో తొలగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా తెలుసు తెలంగాణ ఉద్యమంలో ప్రతీకగా నిలిచినటువంటి విగ్రహం. ఎందుకంటే మనం ఏ ఉద్యమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా తెలంగాణ తల్లికి దండేసి ఆ ఉద్యమ కార్యక్రమాలను మనం మొదలుపెట్టినటువంటి సందర్భం చూసినాం. కానీ మరి ఇలాంటి ఉద్యమాల కిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికి కూడా పాలకులు తొలగించినటువంటి విగ్రహాన్ని పెట్టకుండా నిర్లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారుల పట్ల, తెలంగాణ చరిత్ర పట్ల, తెలంగాణ సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భం చూసిన తర్వాత మరి ఈరోజు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ముందు ధర్నాకు దిగడం జరిగింది. ఈరోజు ఇక్కడ మున్సిపాల్లో తెలంగాణ తల్లి బతుకమ్మతో కూడిన విగ్రహాన్ని తొలగించిన సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైనా కానీ విగ్రహాన్ని వెంటనే పెట్టకపోతే ఇంకా ముందు టీఆర్ఎస్ తరఫున ఘనంగా పెద్ద ఎత్తున మేము ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. జై తెలంగాణ, జై. మున్సిపల్ కార్మికులపై అధికారులు వేధింపులు నిరసిస్తూ కరీంనగర్లో బీఎంఎస్ ఆందోళనకు దిగింది. జిల్లా బీఎంఎస్ అధ్యక్షులు పసుల శ్రవణ్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారుల నిరంకుశ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికులపై అధికారుల వేధింపులను ఖండిస్తున్నామన్నారు పసుల శ్రవణ్. కార్మికులను తమ సొంత పనులకు వాడుకుంటున్న అడిషనల్ కమిషనర్ వారిని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో చెప్పిన పని చేయను అన్నందుకు లక్ష్మి అనే కార్మికురాలిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బోగాస్ కేసు నమోదు చేశారన్నారు. చట్టపరంగా విచారణ చేపట్టాల్సిన పోలీసులు సైతం మున్సిపల్ అధికారికి వత్తాసు పలుకుతూ బాధితురాల్ని ఇబ్బందులకు గురి చేశారన్నారు. మున్సిపల్ కార్మికులను ఇంటి పనికి వాడుకుంటూ వారిపై బోగాస్ కేసు నమోదు చేయించిన అడిషనల్ మున్సిపల్ కమిషనర్ పై విచారణ చేపట్టి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులను వేధిస్తున్నటువంటి ఘటనపై ఈరోజు మున్సిపల్ కార్యాలయం ఎదుట భారతీయ మజ్దూర్ సంఘ్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అధికారులు మున్సిపల్ కార్మికులను తమ సొంత పనులకు వాడుకుంటూ తీవ్రంగా వేధిస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో అడిషనల్ మున్సిపల్ కమిషనర్ ఏవైతే సువార్త గారు ఉన్నారో వారు ఒక పారిశుద్ధ కార్మికురాలైనటువంటి లక్ష్మి గారిని వాళ్ళ ఇంట్లో పనులకు పెట్టుకొని వివిధ రకాలుగా వాళ్ళ ఇంట్లో పని చేయించుకున్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ ఎవరైతే అడిషనల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో తన యొక్క వైఖరి నచ్చక నేను ఇంట్లో పనిచేయ అని చెప్పేసి ఆ కార్మికురాలు చెప్పడంతో వివిధ రకరకాల చెప్పకూడనటువంటి పనులు చేయించుకుంటూ ఆ కార్మికులని వేధిస్తుండగా నేను మీ ఇంట్లో పనిచేయనని చెప్పేసి మున్సిపల్ కార్మికురాలు చెప్పగా తనను అనేక రకాలుగా మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు తీవ్ర వేధింపులకు గురి చేస్తూ అయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి పారిశుద్ధ కార్మికురాల వివాదం ఏదైతే ఉందో ఆ పారిశుద్ధ కార్మికులని
మనం ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని, కరోనా సమయంలో వారు చాలా పనులు చేశారని దేశం మొత్తం గుర్తించింది. కానీ ఇక్కడ చూసినట్లయితే కరీంనగర్లో వింతలు పోకడ ఉంది. కార్మికులని వాళ్ళ యొక్క వ్యక్తిగత పనులకు ఉపయోగించుకున్నటువంటి అధికారులు కావచ్చు, మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటి వరకు కూడా వారు వ్యక్తిగతంగా విషయాలకి, ఇంట్లో పనులకి వాడుకుంటూ ఉన్నారు. బట్టలు ఉతికించడం, బోలు తోమించుకోవడం లాంటి పనులు చేస్తూ ఉన్నారు. మరే ఈ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఒక లక్ష్మీ అనే కార్మికురాలకే కాదు, యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరి యొక్క ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు శ్రామికులు గౌరవప్రదంగా పనిచేస్తూ సమాజానికి సేవ ఇస్తున్నటువంటి తరుణంలో వాళ్ళని వ్యక్తిగత అవసరాలకు వాడుకొని వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఈరోజు సువార్త మేడం గారు చేయడం చాలా శోచనీయమైనటువంటి విషయం. కరీంనగర్ జిల్లా సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనిధ్ మృతికి కారణమైన వారిని వెంటనే గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అలుగునూరు చౌరస్తాలో కరీంనగర్ హైదరాబాద్, కరీంనగర్ వరంగల్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో అలుగునూరు చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సదాశివపల్లికి చెందిన జార్తి శ్రీనాథ్ ను ఎల్ఎండి సమీపంలో చంపి చెట్టు కూలివేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితులను వెంటనే గుర్తించి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. జార్తి శ్రీనిధ్ కరీంనగర్లోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. గత సంవత్సరం శ్రీనిధ్ తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఇప్పుడు కొడుకు మృతి చెందడంతో తల్లి రోదనలు స్థానికులను కంటతడి పెట్టించింది. శ్రీనిధ్ శనివారం ఉదయం బయటికి వెళ్లి వస్తానంటూ తల్లితో చెప్పి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తో పాటు 50,000 నగదు తీసుకెళ్లాడని తల్లి చెబుతోంది. పోలీసులు పూర్తి విచారణ చేపట్టి నిందితుల్ని గుర్తించి తగిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. అనే వ్యక్తి 2 రోజుల క్రితం చనిపోయాడు, చంపబడ్డాడు. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ వెనుకనే జరిగింది. అక్కడే పోలీసు వ్యవస్థ ఉంది. మరి ఇంతవరకు దాని గురించి లేదు, దాని గురించి ఎలాంటి చర్యలు లేవు, దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఎందుకు ఇంకా లేటు? అక్కడ ఏం జరగాలి? ఏమనుకుంటారు మీరు? ఏమైంది అనుకుంటారు? ఆ వ్యక్తిని చంపబడ్డారు, చంపేసి అలా వేలాడదీశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి ఐకేపీ విఏఓల ఏజెంట్ యాక్షన్ కమిటీ సెట్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్న విఏఓల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం 20,000 ఇవ్వడంతో పాటు సెర్పు ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీని వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. అర్హులైన విఏఓలకు సీసీలుగా పదోన్నతులు కల్పించి సాధారణ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించడంతో పాటు 58 జీవోను సవరించాలని కోరారు. కలిసి ధర్నా చేస్తున్నాము. మేము గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. అయినా మాకు ఎలాంటి సాలరీలు అనేవి లేవు. 5,000 వేతనం కోసం చేస్తున్నాం. 5,000 వేతనం వల్ల మా కుటుంబాన్ని పోషించుకోవడం చాలా కష్టంగా ఉంది. పిల్లల్ని కానీ మామూలను కానీ ఉండడం వల్ల మాకు కనీస వేతనం 20,000 రావాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మాకు సానుకూలంగా స్పందించి మా కోరిక నెరవేర్చాలని అనుకుంటున్నాము. సెర్పు ఉద్యోగులను గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మాకు అన్నిట్లలో మేము ప్రతి పనికి మేమే ఉంటాం, కానీ మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. అందుకని మాకు కొంచెం సానుకూలంగా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం చెల్లించాలని కోరుకుంటున్నాం. 18 నుండి ఇవాళ వరకు 5 రోజుల సమ్మె కొనసాగిస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ఏంటి అంటే ఉద్యోగ భద్రత కల్పించాలి, మమ్మల్ని సెర్పు ఉద్యోగులు గుర్తించాలి. ఆన్లైన్ డేటా చాలా విధాలుగా మేము 10th వరకు చదువుకున్నాము. ఆన్లైన్ డేటా అనుకూలంగా పెంచి మమ్మల్ని చేయమని బాగా ఇబ్బంది పెడుతుండ్రు. మేము చేసే పనులేమిటి, మేము చేయకూడని పనులేంటి కూడా మాకు చెప్పాలి. ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఆన్లైన్ డేటా తక్కువ చేయాలని, తర్వాత
గవర్నమెంట్ మాకు ఎంత ఇవ్వాలి? పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటలో లూఫ్ లైన్లతో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి రైతులకు చెందిన పైపులు, వైర్లు, మోటార్లు పూర్తిగా కాలిపోయాయి. గ్రామానికి చెందిన వీరగోని లస్మమ్మ అనే వృద్ధురాలు ఇల్లు మంటలకు నిప్పంటుకుని కాలిపోయింది. మంటలు వడ్ల కొనుగోలు కేంద్రానికి గ్రామానికి చేరుకోవడంతో సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్తో పాటు గ్రామస్తులు ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటల్ని ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. గ్రామంలో విద్యుత్ లూప్ లైన్ ఉండడం వల్లనే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందని విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి లూప్ లైన్ను సరిచేయాలని గ్రామస్తులతో పాటు సర్పంచ్ యాదగిరి జ్యోత్స్న శ్రీనివాస్ కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గడ్డి గట్టలు, మోటార్లు, కేబుళ్లు దగ్ధమయ్యాయి. గంభీరావుపేట మండలం ముస్తాఫా నగర్ గ్రామంలో సెస్ కార్యాలయం ముందు ప్రధాన రహదారి సిద్దిపేట కామారెడ్డి రోడ్డుపై విద్యుత్ తీగలు లూజుగా ఉన్న వైర్లను సవరించాలంటూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ముస్తఫా నగర్ గ్రామ పంట పొలాల్లో 11 kV విద్యుత్ తీగలు షార్ట్ సర్క్యూట్ వల్ల పంట పొలాల్లో వ్యవసాయ మోటార్ల వైర్లు పశుగాసం దగ్ధమయ్యాయని, మేము ఎవరూ చూడకపోతే పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగేదంటున్నారు. లూజ్ వైర్లపై చాలాసార్లు విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అగ్నికి దగ్ధమైన వాటికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ధర్నా వద్దకు పోలీసులు చేరుకొని విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడించి 2-3 రోజుల్లో లూజ్ వైర్లు సవరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. పక్కనే 2 పోల్ల సందున 11 kV వైరు చేయెత్తే అందుకునేంత దూరంలో ఉంది. అది ఓటికోటి తలిగి మోటార్లు, షాటార్లు, వైర్లు, గడ్డి కట్టలు మొత్తం చెట్టు కింద కట్టేసిన ఆవులు మొత్తం మరీ ఘోరమైన దారుణం అయిపోయింది. కరెంట్ వాళ్ళు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ విషయం ఎంత దృష్టికి తీసుకుపోయినా కానీ పట్టించుకోవడం లేదు. ఒక్కొక్క కరెంట్ డిపార్ట్మెంట్ మొత్తం పట్టించుకుంటలేరు. ఎందుకంటే ఒక్కొక్క పోలు కరెంట్ వచ్చినప్పుడు పోల్లు వేసిన పోల్లు ఉన్నాయి, అవి సలాకలు తేలి సలాకల మీద వంగిపోయి సిమెంట్ రాలిపోయి అట్లా ఉన్నా కూడా ఎన్నోసార్లు చూపించినా కానీ హెల్పర్కి చెప్పినా ఏకి చెప్పినా పట్టించుకోవడం లేదు. అది వెంటనే దాన్ని అవి మంచిగా వేసి పరిష్కరించాలని మేము కోరుకుంటాం. రోజు మధ్యాహ్నం 1-1:30 ప్రాంతంలో SS2 ట్రాన్స్ఫార్మర్ సెకండ్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర 11 kV వైరు కాలి టచ్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ వెళ్ళడం వల్ల వైర్లు ఏది కేబుల్ వైరు, పైప్ లైను, మామిడి చెట్టు కిందున్న ఆవు దూడ, బైర్రేలు చచ్చిపోయేటి. కానీ అక్కడ ఉన్న ఒక మనిషి గొర్రె కాపరి ఆయన ఇడిచిపెట్టిండు వీటిలను, అవి చనిపోయేటి. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో ఓవర్లోడ్తో మట్టి రవాణా చేస్తున్న టిప్పర్ లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కొదురుపాక ఊరా చెరువు మట్టి మాఫియా తమ గ్రామం మీదుగా హెవీ వెహికల్స్ తో అధిక లోడ్తో తీసుకెళ్లడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. రోడ్ సైడ్ ఉన్న ఇళ్లలో దుమ్ము చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అడ్డదారుల్లో ఓవర్లోడ్తో టిప్పర్లు నడుపుతూ రోడ్ను ఖరాబ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఇలాంటి వాటికి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు వత్తాసు పలకడం సిగ్గుచేటని గ్రామస్తులు ధ్వజమెత్తారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రజలకు సర్ది చెప్పి టిప్పర్ లారీలను అక్కడి నుండి పంపించేశారు. గత 2 రోజులుగా మట్టి మాఫియా కొదురుపాకలో మట్టి దందాలకు మట్టి తీసుకొని ఆ మట్టిని కాస్త వారం రోజులు నడుస్తున్న తరుణంలో నిమ్మనపల్లి రహదారు వాళ్ళు ఆపడం జరిగింది, అటు నారాయణపురంలో ఆపడం జరిగింది. పోవాల్సిన చోట నుంచి పోవాల్సిన లారీలు పోవాలి కానీ అడ్డమైన దారి అంటే కొదురుపాక ఎటుంది, కొదురుపాక నుంచి నారాయణపూర్ లేకపోతే నిమ్మనపల్లి రహదారుల పైన మట్టి వెళ్ళాలి. కానీ మా రోడ్డునంతా ఖరాబ్ చేసుకుంటూ, పైప్ లైన్లను ఖరాబ్ చేసుకుంటూ, ఊరుకు అనేకమైన ధూళితోటి ప్రజలను ఇబ్బంది పెట్టుకుంటూ ఈ నిట్టూరు రోడ్డుకి ఎక్కడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి ఇవాళ మేము నిట్టూరు ప్రజలందరం కలిసి ఈ రహదారిపై కూర్చుంటామని చెప్పేసి మేము సిద్ధంగా ఉన్నాము.
లారీ మాఫియా ఎక్కడ ఉన్నా దయచేసి ఈ లారీలు వందల లారీలు వస్తున్నాయి. ఇంతకుముందు గతంలో ఎప్పుడైనా కానీ 10-12 లారీలు నడిచే ఉండేది. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వందల లారీలు దౌర్జన్యంతో ఏమనంటే పర్మిషన్ అంటున్నారు. పర్మిషన్ ఎట్లా సార్? పర్మిషన్ వేబిట్టి ఎలా పోవాలి? మనం ఓవర్లోడ్ తోటి ఫర్దర్ కట్టుకుని పోవాలని చెప్పేసి ఏ లీగల్ ఎక్కడ ఉందో మాకు అది కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇట్లాంటి మాఫియాలకు గ్రామ ఊర చెరువు మట్టిని వాళ్ళకు అనుకూలంగా ఉన్న నార్నపూర్ సుబ్రంపల్లి రోడ్ నుంచి హైవే రోడ్కి పోవాలి. కానీ ఒక 10 కిలోమీటర్ల దూరం నుంచి మిక్కుతోట, లోకపేట, నిట్టూరు నుంచి తిరిగి కావాలని ఈనంగా రోడ్డు ఖరాబ్ చేసుకుంటూ పోతారు. వాస్తవానికి కొదురుపాక గ్రామం నార్నపూర్ హైవే రోడ్కు 4 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఆనంగా పోక ఈనంగా పర్మిషన్ ఇచ్చిందంటారు. ఈనంగా ఏ విధంగా ఇస్తారో మీరు? మీ అధికారులు ఏ విధంగా ఇచ్చారు? మాకు మట్టి మాఫియాకు సుబ్రంపల్లి రోడ్డు దగ్గర ఉంది హైవే రోడ్ నుంచి మీరు పోవాలి. రేపు మాత్రం మీరు సాయంత్రం వరకు కూడా మళ్ళీ సాయంత్రం ఈనాడు లారీలు మాత్రం అడ్డుకొని ఇక్కడ మీరు ధర్నా చేసి మీ లారీలను ఇక్కడ అడిగామని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఎక్కడో ఏ సుల్తానాబాద్ మండలము కుదురుపాక విలేజ్లో ఉన్న ఊర చెరువు మట్టిని ఏ రూట్లో పోవాలన్నది వాళ్ళకి తెలుసు. కానీ ఆ రోడ్డును మళ్లించి అక్కడ దూరం అవుతుందని చెప్పి మా గ్రామం నుండి వాళ్ళ అందులో ఓవర్లోడ్ తోటి అంటే వాళ్ళ వేపిల్లో ఎంత ఉన్నది, కలెక్టర్ గారు ఎంత పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆ పర్మిషన్ పట్టి వాళ్ళు వెళ్ళాలి. కానీ దొరికిందే అదనుగా వాళ్ళు ఇందే మంచితనం అనుకుని మా రోడ్ను ఖరాబ్ చేసుకుంటూ వాళ్ళు ఓవర్లోడ్తో వెళ్ళినప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు అవుతాయండి ఘోరంగా. వాళ్ళ ఓవర్లోడ్ వలన లారీలు ఆగడం లేదు డ్రైవర్లకు. వాళ్ళు ఇష్టానుసారంగా నడుపుతారు. విపరీతమైన దుమ్ము. ఇల్లు చూడండి, ఒక్కొక్కరు గ్రామస్తులు అందరూ వచ్చారు. ప్రతి ఎన్ని లారీలు, వందల లారీలు. వాళ్ళకు తెలియదా? అంటే ఇది కావాలని ఒక గ్రామం వాళ్ళేమో అడ్డగిస్తారు, మా గ్రామం నుండి వాళ్ళు వెళ్ళడమా? కాబట్టి మా గ్రామ ప్రజలందరూ పెద్దపల్లి 21వ వార్డ్ శాంతినగర్ లో మంచినీటి పైప్ లైన్ లీకేజీ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. అనంతరం 23వ వార్డులో పూర్తిగా చెడిపోయిన మురికి కాలువ సమస్యను స్థానిక కౌన్సిలర్ చైర్మన్ దృష్టికి తీసుకురాగా అట్టి మురికి కాలువను పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా పట్టణంలో మంచినీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు వార్డులో వాటర్ సప్లై సిబ్బంది లీకేజ్ పనులను పూర్తి చేయడం జరుగుతోందని, అలాగే 23వ వార్డులో త్వరలోనే వార్డు ప్రజలతో మాట్లాడి నూతన మురికి కాలువను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బాణుడు బగ్గుమంటున్నాడు. తన పదునైన కిరణాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసుల మాడలను సురుమనిపిస్తున్నాడు. ఉదయం 9 గంటల నుండే బాణుడు తన పని ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనాలు బయటికి రావాలంటేనే జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటే అప్రమత్తమైన వాతావరణ శాఖ పలు ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన ప్రాంతాలే కాకుండా మిగతా ప్రాంతాల వారు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అయితే ఏప్రిల్ మేలోనే పరిస్థితులు ఇలా ఉంటే రోహిణి కార్తీకాలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని ఊహించుకొని మండు టెండలో సైతం చల్ల చెమటలతో వణికిపోతున్న జిల్లా వాసుల ఆందోళనపై స్పెషల్ రిపోర్ట్. భగ్గుమంటున్న హానుడు, రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పిల్లి కార్తీలోనే ప్రతాపాన్ని చూపిస్తున్న ఆదిత్యుడు, రోహిణిలో ఎలా ఉండబోతుందోనంటూ బెంబేలెత్తిపోతున్న జనాలు, ఎండవేళ బయటకు రావడానికి జంకుతున్న ప్రజలు, పట్టపగలే నిర్మానుష్యంగా మారుతున్న ప్రధాన రహదారులు, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హెచ్చరికల జారీ, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటున్న వైద్యులు, ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే స్వీయ జాగ్రత్తలే కీలకమంటున్న వాతావరణ శాఖ. హెడ్లైన్స్ మరొకసారి. ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ జరుపుకోవాలి. బక్రీద్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌస్ ఆలం. తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు. పండుగ వేళ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. సమస్యల కేర్ ఆఫ్ అడ్రస్ గా కరీంనగర్ జిల్లా అస్యూరెన్సీ రిజిస్టర్ కార్యాలయం.
సాంకేతిక సమస్యలతో 3 రోజులుగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు. మండుతున్న ఎండల వేళ ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు. అధికారులు స్పందించి రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్. ప్రజా సమస్యలు పరిష్కరించని ప్రజావాణి ఎందుకు? హుస్నాబాద్ లో ఆర్డీఓ కార్యాలయం ఎదుట దరఖాస్తుల వినూత్న నిరసన. దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు సమస్యలు పరిష్కరించడం లేదంటూ మండిపాటు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో రైతు ఆత్మహత్య కలకలం. తమకు కేటాయించిన లారీని పోలీసులు వేరే గ్రామానికి పంపించొద్దని యువ రైతు అఘాయిత్యం. తమ గ్రామానికే పంపించాలంటూ ఎస్ఐ కాళ్ళ మీద పడ్డ సంతోష్ రెడ్డి. కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రక్షణ సేన ఆందోళన. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించిన టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలోపే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.